ఉచితాలు కాదు యువతకు భవిష్యత్తు ఇవ్వండి. పవన్ సంచలన ట్వీట్. ఉచితాలు కాదు భవిష్యత్తు ఇవ్వండి. ఇదే పవన్ కళ్యాణ్ గారి కొత్త రాజకీయ సందేశం. తాజాగా ఆయన ట్వీట్లో చెప్పారు, మేము కలిసిన యువత ఉచితాలు అడగలేదు, వాళ్ళు స్పష్టంగా చెప్పారు 25 ఏళ్ల భవిష్యత్తు ఇవ్వండి, ఉచితాలు వద్దు అని. ఈ మాటలు సాధారణంగా అనిపించినా వాటిలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు దాగి ఉంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. జనసేనాని పవన్ కళ్యాణ్ అందులో భాగస్వామి. డిప్యూటీ సీఎం పదవిలో కూడా ఉన్నారు. 15 నెలల కాలంలో కూటమి ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాల పంపిణీలో కూడా ఆయన భాగస్వామ్యం ఉంది. కానీ అదే పార్టీకి చెందిన మంత్రి నాదెండ్ల మనోహర్ ట్వీట్ చేశారు. దానికి పవన్ రిప్లై ఇస్తూ ఉచిత పథకాలపై ఆయన ట్వీట్ చేస్తూ యువతతో ఆయన ఉన్న ఫోటో షేర్ చేశారు. ఇప్పుడది చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రం అప్పుల భారంతో ఊపిరి తీసుకోలేకపోతుంది. ప్రభుత్వం నడపడానికి కూడా రుణాలు అవసరమవుతున్నాయి. కానీ రాజకీయ పార్టీలు ఇంకా ఉచిత పథకాల పేరుతో వాగ్దానాలు ఇస్తూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఈ సందేశం సంక్షేమం కాదు, సృష్టి వైపు నడవాలని చెప్పే స్పష్టమైన సంకేతం. యువతకు ఆయన చెప్పిన మరో మాట, వి నీడ్ టు టాప్ ద ట్రూ పొటెన్షియల్ ఆఫ్ అవర్ యూత్. అంటే మన యువతలో ఉన్న శక్తిని వెలికి తీయాలి, అవకాశాలు ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ ఈ మాటలతో యువతను మేల్కొలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఉచితాల పందా కాదు, ఆత్మనిర్భరతే భవిష్యత్తు. ఇది కేవలం రాజకీయ ట్వీట్ కాదు, ఇది భవిష్యత్ ఆంధ్రప్రదేశ్కి మార్గదర్శక ఆలోచన. ఫ్రీ పీస్ కాదు, ఫ్యూచర్ ఇవ్వండి. ఇదొక పవన్ కళ్యాణ్ గారి మాట కాదు, ఇది ఇప్పుడు ప్రతి ఆలోచన ఉన్న యువకుడి కంఠధ్వని. ఇలాంటి ఆలోచనలు పెరిగితేనే ఆంధ్రప్రదేశ్ నిజమైన అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందని ఆశిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ CDR మీడియా.